సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల ఏర్పాట్లు పూర్తయినట్లు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మహంకాళి బోనాల ఏర్పాట్లను అధికారులతో కలిసి తలసాని పర్యవేక్షించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మాజీ మంత్రి తలసాని వెల్లడించారు. బోనాల ఉత్సవాలకు ముందు జరిగే మినీ జాతరకు భక్తులు తరలివచ్చి అమ్మవారికి ఒడిబియ్యం బోనాలు సమర్పించాలని కోరారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఘనంగా జరుగుతున్న బోనాల ఉత్సవాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడం అభినందనీయమన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ రోజు శుక్రవారం నాడు సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రజలు మరి పెద్ద ఎత్తున అమ్మవారికి బియ్యం సమర్పించుకోవడానికి రావడం జరుగుతుంది. ఈ రోజు నుంచే జాతర మీకు ఎక్కడ చూసినా గానీ ఆ కోలాహలం కనిపిస్తుంది. ఆదివారం నాడు జరిగేటువంటి బోనాల ఉత్సవాలు ఉజ్జయిని మహంకాళి దేవస్థానం చరిత్రలో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఉదయం 3 గంటల నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ జాతర అన్ని ఏర్పాట్లు కూడా మరి బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోని, స్థానిక ప్రజల కోఆర్డినేషన్ తోని, దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్, ఇంకా కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు కూడా అన్నప్రసాదం, అన్నదాన కార్యక్రమాలు కూడా చాలా ప్రాంతాలలో వచ్చే భక్తులకు మరి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి మహంకాళి జాతరకు ఉన్నటువంటి ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కలారా వ్యాధి వచ్చి చాలా మంది చనిపోయినటువంటి సందర్భంలో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రిటైర్ ఆర్మీ ఉజ్జయిని వెళ్ళి, కలకత్తా ప్రాంతం ఉజ్జయిని దేవస్థానానికి వెళ్ళి కలారా వ్యాధి తగ్గితే ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తామనేది చరిత్ర చెప్తుంది. ఆ చరిత్రలో భాగంగానే ఇక్కడ ప్రతిష్ఠ చేసిన తర్వాత లక్షలాది మంది అమ్మవారి భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మా అక్క చెల్లెళ్ళు, మా తల్లులు, మా ఆడపడుచులందరూ మరి ఉదయమే 3 గంటలకు బోనాలు సమర్పించడం, ఆ 3 గంటల నుంచి పరంపరగా బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు తొట్టెల ఊరేగింపులు, శుభసత్తుల ఊరేగింపులు, సాయంత్రం కాగానే పలారం బండ్లు, మరి నెక్స్ట్ డే మార్నింగ్ రంగం కార్యక్రమం, భవిష్యవాణి కార్యక్రమం, అంబారి ఊరేగింపు, మరి ఆ సాయంత్రం పలారం బండ్లతోనే మరి కార్యక్రమం అంతా ముగించడం జరుగుతుంది. అల్లూరు జిల్లా అడ్డతీగల